మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఒక్క నిమిషం మినిస్టర్ గారు. మీరొక ప్రజా నాయకుడు, అంటే ప్రజలకు మంచి చేస్తారని ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎన్నుకున్నారు. కానీ మీరు అదే ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. నేను న్యాయమే చేస్తున్నాను తరుణ్. నా ప్రజల్ని పోలీస్ స్టేషన్లో మగ్గిపోకుండా కాపాడుకుని తీసుకువెళ్తున్నాను. తెలివిగా మాట్లాడుతున్నానని, అతి తెలివితో ఈ కేసు నుంచి తప్పించుకుంటున్నానని అనుకుంటున్నారేమో. సరైన సాక్ష్యాలు నా చేతికి చిక్కిన రోజు ఇప్పుడు తీసుకెళ్తున్న వీళ్లతో పాటు మీరు కూడా లోపలికొస్తారు. బీ కేర్ఫుల్. అదే గాని జరిగితే పరిస్థితి ఇంత ప్రశాంతంగా ఉండదు తరుణ్. అది వేరే లెక్కలో ఉంటుంది. అలా జరగకూడదనే నువ్వు కోరుకో. వస్తాను కాదు, వెళతా. నేను మళ్ళీ ఇక్కడికి రాకూడదనే నువ్వు కోరుకో. ఒక సాధారణ హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన నేను ఆస్తులేమీ సంపాదించలేదు. కానీ ఆ ఇల్లు తరతరాలుగా మాకు దక్కుతున్న ఏకైక గౌరవం. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి బాబు. రౌడీలు కంట్రోల్ అయ్యేది మీ పోలీస్ లాఠీలకు కాదు, మా పొలిటీషియన్స్ కను సైకిళ్లతో. ఆ దుర్మార్గాన్ని అరికట్టి నాకు న్యాయం చెయ్యాలి బాబు. ఈ విషయాన్ని నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే నీ భవిష్యత్ అంత బాగుంటుంది. రౌడీలు కంట్రోల్ అయ్యేది మీ పోలీస్ లాఠీలకు కాదు. నాకు న్యాయం చెయ్యాలి బాబు. ఆ దుష్టులు ఆ ఇంటిపై కన్నేసి కాజేయాలని చూస్తున్నారు. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి బాబు. నాకు న్యాయం చెయ్యాలి బాబు. ఏంట్రా ఈ మధ్య నువ్వు చాలా టెన్షన్గా కనబడుతున్నావు? ఏమైందిరా? ఏం లేదు నాన్న, ఏవో కేస్ టెన్షన్స్. ఏది మీ మాస్టర్ గారికి సంబంధించిన కేసు అన్నావు, ఆ కేసు గురించేనా? అవునన్నా. చాలా సీరియస్ కేసు అన్నావు కదరా, ఎంతవరకు వచ్చింది? ఎక్కడ నాన్న, మొదలు పెట్టిన చోటే అడ్డంకులన్నీ వస్తున్నాయి. ఇప్పట్లో అదో కొలుక్కు చెల్లలేదు. ఏ కేసులోనూ నిన్నింత టెన్షన్గా చూడలేదు. నిన్నింత ఇబ్బంది పెడుతుందంటే ఆ కేసు అంత క్రిటికల్ కేసా? అవునన్నా, బాగా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే కేసు కొంచెం కూడా ముందుకు కదలడం లేదు. అంత పెద్దవాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? నీకేమైనా సపోర్ట్ కావాలంటే చెప్పు, మా మావయ్య గారికి చెప్పి నీకు పొలిటికల్ సపోర్ట్ ఇప్పిస్తాను. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు వాళ్ళ సపోర్ట్ ఇప్పిస్తానంటావేంటన్నయ్య? అదేంట్రా అలా అంటున్నావు? అసలు ఈ కేసులో మెయిన్ విలనే మీ మామగారు. ఏంటి, ఈ కేసులో సంజయ్ మావగారు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇన్వాల్వ్ అవడం కాదు నాన్న, మాస్టర్ గారి ఇంటిని కబ్జా చేయాలనుకున్నది ఆయనే. మాస్టర్ గారు ఇల్లు అమ్మనని ఎంత చెప్తున్నా తక్కువ ధరకే కొనాలని చూస్తున్నారు. పైగా రౌడీలతో బెదిరించారు. ఆయన రౌడీలతో బెదిరించారా? నమ్మలేకపోతున్నానరా. నువ్వే కాదన్నయ్య, నేను కూడా నమ్మలేనంతగా ఉన్నారు మీ మామయ్య గారు. ఇప్పటి వరకు సంపాదించింది సరిపోలేదన్నట్టు ఒక టీచర్గా బతుకంతా కష్టపడి సంపాదించుకున్న దాంతో మా మాస్టర్ గారు కట్టుకున్న ఇంటి మీద మీ మామగారికి కన్నుపడింది. మా మామగారు ఇలాంటి పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే నాకు కొత్తగా ఉందిరా. ఇది నిజం అబద్ధం ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ విషయంలో నా హెల్ప్ ఏమైనా కావాలా? పోనీ మా మావయ్య గారితో నేను మాట్లాడినా? అవును రతరు, నేను కూడా వెళ్ళి మాట్లాడతాను. మేబీ మాస్టర్ నీకు బాగా కావాల్సిన వాళ్ళని ఆయన తెలుసుండకపోవచ్చు. మనం అర్థమయ్యేలా చెప్తే మన సంజయ్ మామగారు వెనక్కి తగ్గుతారేమో. లేదు నాన్న, ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు.
ఆ ఇంటిని ఎలా అయినా దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. దానికోసం ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరెవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి నాన్న. ముఖ్యంగా నువ్వన్నయ్య. నీకు ఈ విషయాల గురించి తెలియనట్టే ఉండు. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తరుణ్, ఎంత కాదన్నా నువ్వు డీల్ చేస్తున్నది సంజయ్ వాళ్ళ మామగారితో. ఆయన పొలిటీషియన్ మాత్రమే కాదు, ఈ ఇంటికి వియ్యంకుడు కూడా. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి. అవన్నీ నేను చూసుకుంటాను నాన్న. అన్నయ్య, వదిన దగ్గర ఈ కేసు గురించి డిస్కస్ చేయొద్దు. వీళ్ళు ముగ్గురు ఏంటి ఏదో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. తరుణ్ చాలా కోపంగా కూడా కనిపిస్తున్నాడు. మధ్యలో మా నాన్న గురించి ఏదో అన్నట్టు వినిపించింది. అంటే వీళ్ళు డిస్కస్ చేస్తుంది మా నాన్న గురించా? అలాగేరా. సంజయ్, చెప్పు. ఇప్పటి వరకు మీరు ముగ్గురు దేని గురించి అంత సీరియస్ గా డిస్కస్ చేశారు? ఆ, మేం దేని గురించి డిస్కస్ చేస్తాం? అంత ఇంపార్టెంట్ విషయం ఏమీ లేదు. జస్ట్ ఏదో ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. ఆఫీస్ విషయం అయితే మధ్యలో మా నాన్న ప్రస్తావన ఎందుకు వచ్చింది? చెప్పు సంజయ్. మీ నాన్న గురించా? మీ నాన్న గురించి మేమే మాట్లాడుకోలేదే. లేదు, నేను విన్నాను. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. దాస్తున్నామా? నేనేం దాస్తాను? మేమేం దాయట్లేదు. నువ్వేదో భ్రమపడుతున్నావు. సంజయ్, సంజయ్, ఏదో విషయం గురించి వీళ్ళు నా దగ్గర దాస్తున్నారు. అదేంటో నాకు తెలియడం లేదు. తెలుసుకుంటాను. ఏంటి జానకి, ఎందుకు అలా ఉన్నావు? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఈ లోకంలో బలహీనంగా ఉంటే బలవంతులు ఎంతగా అణగదొక్కుతారో అనిపిస్తుందండి. ఎంత బలవంతుడైనా న్యాయంకి సమాధి కడితే కాలం వాడికి సమాధి కట్టే రోజు తీసుకొస్తుంది జానకి. అలాంటివన్నీ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పుకోవడానికి పనికొస్తాయి. నిజ జీవితంలో మనకి ఎలాంటి సంతృప్తిని ఇవ్వవు. ఇప్పుడు ఆ మినిస్టర్ మన ఇల్లు లాక్కుంటే మన బ్రతుకులు ఏం కావాలి? న్యాయం గెలుస్తుందనే నమ్మకం నాకుంది జానకి. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు.